హే డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ ప్రత్యూష. వెల్కమ్ టు ప్రలీ టాక్స్. ఊటీలో ఫస్ట్ డే పైన్ ఫారెస్ట్ అండ్ వెన్లాక్ డౌన్స్ కవర్ చేశాక మేమైతే నెక్స్ట్ పైకారా వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. కార్ పార్కింగ్ నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. కొన్ని వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కావాలంటే దానిలో వెళ్ళొచ్చు. బట్ దానికి లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలో దానికోసం నిల్చునే కన్నా వాక్ చేయడం బెటర్ అనుకొని మేమైతే వాక్ చేస్తున్నాం. బట్ ఆ ఎండలో నా ఫీలింగ్ అయితే చూడండి ఎలా ఉందో. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంతవరకు నడాలి. ఒక 800 మీటర్స్ అలా నడిచి వెళ్ళాక ఈ టికెట్ కౌంటర్ అయితే వస్తుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని కాస్త ముందుకు వస్తే ఒక 500 మీటర్స్ అలా స్టెప్స్ అయితే కిందకు ఉంటాయి. అలా మనం కిందకు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే అది ఒక లేక్లా కనిపిస్తుంది కదా. మేమైతే ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయ్యాం. వాటర్ ఫాల్స్ అని చెప్పారు, బట్ మాకైతే లేక్ కనిపిస్తుందని. మేము ఊటీ వెళ్ళింది అక్టోబర్లో. ఆ టైంకి వాటర్ అయితే ఇలా ఉన్నాయి. మేబీ సమ్మర్లో ఇంకా తక్కువ ఉంటాయి. ఎవరైనా సమ్మర్లో ఊటీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ పైకారా వాటర్ ఫాల్స్ని హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. అండ్ ఎవరైనా పేరెంట్స్తో టూర్ ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఈ ప్లేస్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ని స్టెప్స్ దిగి మళ్ళీ ఎక్కడం అనేది పేరెంట్స్కి అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఫైనల్గా కొంచెం నడిచొచ్చాక ఇలా చిన్న వాటర్ ఫాల్స్ లాగా అయితే కనిపిస్తుంది. మేబీ రైనీ సీజన్లో అయితే ఈ వాటర్ ఫాల్స్ ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడైతే మాకు ఈ ప్లేస్ ఓకేగా అనిపించింది, ఎందుకంటే అంత హెవీ వాటర్ ఫాల్ అయితే లేదు. సో ఊటీని మనం విజిట్ చేసే సీజన్ బట్టి ఈ ప్లేస్కి వెళ్ళడమా వద్దా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడైతే మేమున్న ప్లేస్ నుంచి ఆ చిన్న వాటర్ ఫాల్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను, చూసేయండి. ఇంకాస్త కిందకు వెళ్తే వాటర్ ఫాల్ ఇంకొంచెం క్లియర్గా మంచిగా కనిపించింది. చాలామంది ఇక్కడే ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. ఇదే ఫైనల్ వ్యూ, ఇంకా వే అయితే లేదు వాటర్ ఫాల్స్కి. ఇదే డెడ్ ఎండ్. ఇక్కడ వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల చూడడానికి అయితే బాగుంది. మీరు కూడా చూసేయండి. కాసేపు అక్కడ ఉండి వెంటనే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ఏం లేదు కదా, జస్ట్ చూడడానికే. సో చూసేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. రిటర్న్లో స్టెప్స్ ఎక్కడం కదా, అండ్ దట్టు లంచ్ కూడా చేయలేదు. సో కొంచెం కష్టంగా అనిపించింది. బట్ కాసేపటికి మొత్తం వెదర్ అంతా కూల్ అయింది. సో బెటర్ అనిపించి ఇంకా నడుచుకుంటూ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. పైకారా లేక్, అక్కడ బోట్ హౌస్ కూడా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ నుంచి అది జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. సో మేము నెక్స్ట్ అక్కడికే వెళ్తామని అనుకున్నాం. బట్ మా డ్రైవర్ అయితే ఫస్ట్ నీడిల్ రాక్ వ్యూ పాయింట్కి వెళ్ళి రిటర్న్లో బోట్ హౌస్కి అయితే వెళ్దామని చెప్పారు. సో మేము నీడిల్ రాక్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఒక 2 hours 2.5 hours టైం అయితే పడుతుంది. అండ్ దట్టు మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్స్ అయినా సరే ఐటనరీ ప్రకారం వెళ్దామనే అనుకున్నాం. ఆన్ ద వేలో లొకేషన్స్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. జర్నీ కూడా చాలా బాగా జరిగింది. బట్ కాసేపటికే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పర్టికులర్గా నాకు ఘాట్ రోడ్స్ అయితే అస్సలు పడవు. సో ఫుల్గా స్లీప్ వేసేసాను. మేము లంచ్ చేయలేదు కాబట్టి దారిలో ఒక హోటల్ దగ్గర అయితే స్టాప్ చేశారు లంచ్కి, చిన్న హోటల్. నేను లంచ్ చేయలేదు, ఘాట్ రోడ్స్ వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి మా హస్బెండ్ అయితే లంచ్ చేశారు. లంచ్ చేసేసి దెన్ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం నీడిల్ రాక్కి. మధ్యలో ఇలా టీ గార్డెన్స్, పైన్ ట్రీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. పైన్ ట్రీస్ మీద అయితే పర్టికులర్గా స్టిక్కర్స్ రెడ్ కలర్, వైట్ కలర్, డిఫరెంట్ కలర్స్లో స్టిక్కర్స్ అంటించారు. మేబీ నైట్ టైం ట్రావెల్ చేసే వారికి లైట్ దాని మీద పడి రిఫ్లెక్షన్ వస్తుంది కదా, సో దట్ వాళ్ళు రోడ్డు కరెక్ట్గా ఫాలో అవ్వచ్చు. ఊటీలో వెదర్ అయితే చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. అప్పుడు దాకా క్లియర్గా ఉన్న పైన్ ట్రీస్ అన్నీ కూడా సడన్గా ఫాగ్తో కప్పేసాయి మొత్తం అంతా. ఫైనల్గా నీడిల్ రాక్ వ్యూ పాయింట్కి అయితే చేంజ్ అయిపోయాం ఆఫ్టర్ 2.5 hours జర్నీ. ఇక్కడ రోడ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది రోడ్ ఎంత కర్వ్గా ఉందో. ఘాట్ రోడ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. టికెట్ కౌంటర్ అయితే అటు సైడ్ ఉంది. సో మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ కూడా ఈచ్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకొని వచ్చాక వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కూడా వ్యూ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఒక 700 మీటర్స్ అలా వాక్ చేయాలి. బట్ వెదర్ మంచిగా ఉండడంతో మనకి ఆ కష్టంగా అయితే అనిపించదు.
కాసేపు నడిచేసరికి నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది ఆ ప్లేస్. ఎందుకంటే చుట్టూ అంతా గ్రీనరీ, మధ్యలో ఒక చిన్న పాత అయితే వేశారు, మట్టి రోడ్ కాకుండా సిమెంట్ రోడ్, చాలా బాగుంది. అండ్ మధ్యలో ఇలా సైడ్ పాత్స్ కూడా ఉన్నాయి, కొంచెం సైడ్కి వెళ్ళి మనం వ్యూ చూడటానికి. మీకు కూడా ఇక్కడ వ్యూ చూపిస్తా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. వ్యూ కోసం మరీ ఎడ్జ్కి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు, దూరం నుంచి కూడా చాలా బాగానే కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్ళాలి, ఇంకా మనం సగంలో ఉన్నాము. బట్ ఫస్ట్ ఈ సగం నుండి వ్యూ ఎలా కనిపిస్తుందో చూసేయండి. ఇది వేరే సైడ్ పాత్, ఇటు కూడా లొకేషన్ చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ మాత్రమే స్టార్ట్ అయ్యారు, అంటే వ్యూ పాయింట్ దగ్గరికి. క్రౌడ్ అయితే అస్సలు లేరు, ఒక 2-3 అంతే. మేబీ చాలా దూరం అని ఎవరు రావట్లేదేమో, నాకైతే తెలీదు. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది, వర్త్ అనే చెప్పొచ్చు. హాఫ్ వేలో ఉన్నాను నేను, ఇక్కడికే నాకు ప్లేస్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంకా పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో జస్ట్ వెయిట్ అండ్ సీ. కింద ఆ ప్లేస్లో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడమైతే స్టార్ట్ చేసాం. ఊటీ మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఈ ప్లేస్ అయితే పక్కానే ఉంటుంది. మీరు పేరెంట్స్తో వచ్చినా కూడా వే అయితే చాలా బాగుంది, వాళ్ళకి ఎక్కడానికి కూడా అంత ఇబ్బంది అయితే పడరు, చాలా నీట్గా ఉంది. బట్ కొంచెం ట్రావెల్కే ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంత మంచి ప్లేస్ చూసాక మళ్ళీ మా ఎనర్జీ అయితే బ్యాక్ అయిపోయింది. ఫుల్ జోష్గా లొకేషన్ని ఎంజాయ్ చేసుకుంటూ వాక్ చేసాం మేమైతే. మా ఫేసెస్ చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత హ్యాపీగా ఉన్నాయో, ఆ లొకేషన్ ఎంత బాగా నచ్చిందో. పర్టికులర్గా ఈ ప్లేస్ అయితే డైరెక్ట్గా హెవెన్కి వేలా ఉంది. ఆ పాత్ అంతా కూడా చాలా బాగుంది, అస్సలు మిస్ చేయకండి మీరు ఊటీ విజిట్ చేస్తే మాత్రం ఈ ప్లేస్ని, బికాజ్ ఇది నాకు అంత వర్త్గా అనిపించింది. ఈ డేలో మేము చూసిన ఫస్ట్ 2 ప్లేసెస్ వీడియోని ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయితే అవి కూడా తప్పకుండా చూడండి, ఆ ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఆల్మోస్ట్ టాప్ అయితే రీచ్ అయిపోయాం. అక్కడ కూడా అసలు క్రౌడ్ లేరు, మహా అయితే ఒక 2-3 ఉన్నారంతే. సో ఈ టాప్ నుండి ఫుల్గా క్లీన్గా వ్యూ చూపిస్తాను, మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. గాలి అయితే చాలా ఎక్కువగా వస్తుంది, నాకు సెల్ఫీ స్టిక్ పట్టుకోవడానికి కూడా అవ్వలేదు. ఇక్కడ మీరే చూడొచ్చు, చెయ్యి అయితే వణికిస్తూ ఉందన్నమాట, అంత ఎక్కువగా గాలి వస్తుంది ఇక్కడ. ఈ ప్లేస్ నుండి మనకి 360 degrees వ్యూ అయితే కనిపిస్తుంది. ఎటు చూసిన సీనిక్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది ఈ ప్లేస్ నుండి. దీన్ని నీడిల్ రాక్ వ్యూ పాయింట్ అని ఎందుకంటారో నాకైతే తెలియదు, మేబీ డ్రోన్ షాట్స్ నుంచి చూస్తే అలా నీడిల్లా కనిపిస్తుంది అనుకుంటా. మీలో ఎవరికైనా తెలిస్తే ఎందుకు అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. నాకు ఈ డే 1లో పర్టికులర్గా ఆ వెన్లాక్ డౌన్స్ అండ్ ఈ నీడిల్ రాక్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా నచ్చాయి. 2 వర్తే, రెండిట్లో ఏది కూడా మిస్ అవ్వద్దు మీరు ఎవరైనా ఊటీ విజిట్ చేస్తే, మళ్ళీ చెప్తున్నా. ఇలా మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేశాక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. లిటరల్లీ మేము ఆ వ్యూ పాయింట్ నుంచి దిగే టైంకి ఆ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఒక్కరు కూడా లేరు. మాకైతే కొంచెం భయం కూడా వేసింది, టాప్లో ఉన్నాం కదా, అసలు ఒక్క మనిషి కూడా కనిపించలేదు. బట్ అలా కాస్త కిందకు వచ్చేసరికి మళ్ళీ జనాలు అయితే కనిపించారు. ఈసారి ఎక్కువగానే క్రౌడ్ ఉన్నారు, ఎక్కుతున్నారనమాట మనం దిగే టైంకి. మేమైతే లక్కీ మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా ఆ రోజు ఐటనరీలో మిగిలిందైతే బోట్ హౌస్, పైకారా లేక్ అనమాట. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. బట్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా టైం అయింది. దాని క్లోజింగ్ టైం వచ్చేసి 5 PM తర్వాత బోట్స్ అయితే ఏవి తిరగవు. అండ్ మేము కూడా బోట్ రైడ్కి వెళ్ళాలని అయితే అనుకోలేదు, ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కదా, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అప్పటికే చాలా అలసిపోయాం ఆ రోజు అంతా తిరిగి.
సో జస్ట్ ఆ ప్లేస్ని విజిట్ చేసి లొకేషన్ బాగుంటే మంచిగా ఏవైనా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయితే వచ్చేద్దామని వెళ్ళాం. బట్ ఆల్రెడీ అక్కడ ఒక 4 మెంబర్స్ అయితే ఒక 2 మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు బోట్ రైడ్ కోసం. అంటే 6 మెంబర్స్కి అయితే ఒక బోట్ తీస్తారంట. వాళ్ళు ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు. సో 2 మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ టైంకి మేము వెళ్ళేసరికి మమ్మల్ని అయితే అడిగారు బోట్ రైడ్కి వస్తారని. ఒక బోట్కి 1200 or 1300 అనుకుంటా. సో 6 మెంబర్స్కి డివైడ్ చేసుకుందామని అడిగారు. మాకు ఓకే అనిపించింది. సో సక్సెస్ఫుల్గా ఈ డేలో బోట్ రైడ్ కూడా కంప్లీట్ చేసాం మేము. ఈ పైకారా లేక్ దగ్గర లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం డార్క్గా అయిపోయింది వెదర్, బట్ ఇంకొంచెం ముందుగా వెళ్ళుంటే లొకేషన్ ఇంకా క్లియర్గా కనిపించేది. నాకు వాటర్ అంటే కొంచెం భయం, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి. బట్ వాళ్ళైతే లైఫ్ జాకెట్స్ అన్నీ ఇవ్వడం వల్ల కొంచెం కంఫర్టబుల్గానే అనిపించింది అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. బోట్ రైడ్స్ 5 PMకే క్లోజ్ అని చెప్పా కదా. సో క్లోజింగ్ టైం అవ్వడం వల్ల ఇక్కడ కూడా క్రౌడ్ ఎవ్వరూ లేరండి. చాలా ప్రశాంతంగా అనిపించింది రైడ్ కూడా, అంటే ఎక్కువ మంది జనాలు లేకుండా. సో ఒక 2 బోట్స్ మాత్రమే ఆ వాటర్లో ఉన్నాయి ఆ టైంకి, అండ్ ఇవే లాస్ట్ బోట్స్ కూడా. తర్వాత మొత్తం అంతా క్లోజ్ చేసేస్తారు. ఈవెన్ మేము వెళ్ళే టైంకి అక్కడున్న రెస్టారెంట్స్ కూడా క్లోజు. మనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం. ఒక రౌండ్ సర్కిల్ అయితే వేస్తారు, మొత్తం తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అక్కడే స్టాప్ చేస్తారు. మార్నింగ్ అంతా కూడా ఫుల్గా రెస్ట్ లేకుండా తిరుగుతూ అన్ని ప్లేసెస్ కవర్ చేసాం కదా. ఫైనల్గా ఇలా ఫుల్గా హ్యాపీగా సెటిల్డ్గా కూర్చొని బోట్ రైడ్ చేయడం వల్ల మంచి రిలాక్స్ ఫీల్ అయితే వచ్చింది నాకు. ఈ బోట్ రైడ్ వర్తా కాదా అని అడిగితే మాత్రం అది మీ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. మీకు బోట్ రైడ్స్ ఇష్టం, మంచిగా తిరగాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంది రైడ్స్ అయితే. లేదు అంటే జస్ట్ ఫొటోస్ అవి తీసుకొని స్కిప్ చేసేయచ్చు. ఇంకా బోట్ రైడ్ తర్వాత మేమైతే రిటర్న్ హోటల్కి స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈస్ ద వ్లాగ్ ఫర్ టుడే. Day 2 వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.